లాస్ట్ టైం మనం చేసిన ప్రాంక్కి మస్తు రెస్పాన్స్ వచ్చిందండి. అయితే ఆ వీడియోకి అన్నయ్య ఇంకా ప్రాంక్లు ఇట్లనే చేయండి, బావ పైన చేయండి అని చెప్పి అయితే అన్నారు. సరే ఇంక ఈరోజు బావ పైన చేద్దామని చెప్పి అయితే వచ్చిన. మా బావ ఇప్పుడు పిల్లల్ని తీసుకెళ్ళడానికి స్కూల్కి అయితే వెళ్ళిండు. మా బావ లేడు, ఇంకో 20 minutesలో వస్తాడు. ఇంతకు ప్రాంక్ ఏందనుకుంటారా, బూర్కా వేసుకొని మా బావ కోసం ఎవరో అమ్మాయి వచ్చినట్టు మా అక్క వెళ్ళి ఎవరో వచ్చారు నీ కోసం అన్నట్టు చెప్తుంది. నేను బూర్కా వేసుకొని వచ్చి నాకు కూర్చోండి, ఇదనమాట ప్రాంక్. అసలు రియాక్షన్ ఎట్లా వస్తుంది పిల్లలకి తెలియదు, మా బావకి తెలియదు. వాళ్ళు ఎట్లా రియాక్షన్ ఇస్తారనేది చూద్దాం. దీనికంటే ముందు నేను కెమెరాలు ఎక్కడ పెట్టినా చూపిస్తాను. ఇంకా ఈడొక కెమెరా అయితే పెట్టినా, ఈ బొక్కలు అస్సలు కనిపించేటట్టే లేదు. అవును, కనిపించదు, అసలు కనిపించదు. ఆడొక కెమెరా సెట్ చేసిన. ఇంకోటి మా బావ బయట నుంచి వస్తాడు కదా, ఇంకో ఇక్కడ పైన ఒకటి పెట్టిన. అంతే, ఈ 2 కెమెరాలు అయితే పెట్టిన పూర్తిగా కవర్ అయిపోతుంది. అయితే అదనమాట. ఇంకా మనం అస్సలు లేట్ చెప్పిన టైం కూడా అయిపోతుంది. మాకు ఇది వేసుకోవడానికి కూడా వీడికి రావట్లేదు. వీడికి రావట్లేదు అంటే నీకేమన్నా వచ్చా? నాకు కూడా మనకు తెలియదు కదరా, మనకు తెలియదు. కాకపోతే మా బావ మరి నమ్ముతాడా? నీ కనుగుడ్లు చూసి నమ్మేటట్టున్నాడు కదరా. కళ్ళకి జర కాటుక పెట్టుకోరా. నాలానే ఉందా? నాలానే కనిపిస్తుందా? కనిపిస్తుంది ఏమో అనుకుంటే. ఫస్ట్ థింగ్ మీ బావ కోసం ఒక అమ్మాయి వచ్చిందంటే మీ బావ నమ్మడు. అదా నెత్తికి కట్టుకోవాలి. నీకు కట్టరాదా? నాకు కూడా స్కార్ఫ్ కట్టరాదు కదరా. యూట్యూబే. ఇప్పుడు యూట్యూబ్ చూసేటట్లేదు. సరే అంతే, నేను చూపిస్తలే ఉండు. ఇట్లా కట్టేసుకున్నా అట్లా దొంగ వచ్చినట్టుగా. ఇట్లా చెవులకు పెట్టుకో, ఇట్లా తీసి చెవులకు పెట్టుకో. ఫస్ట్ అది కట్టుకోవాలి నాన్న, ఫస్ట్ ఇది కట్టద్దు, తీసేది మూతికి. నువ్వు ఇంత లేట్ చేస్తున్నావు. ఫస్ట్ అది ఇట్లా నెత్తికేసుకో. ఇట్లా ఇట్లా వెనకకు పెట్టుకో. ఇట్లా ఇట్లా అని ఇట్లా 2 పక్కల. ఇప్పుడు యువతల పక్కన నుంచి ఇది తీసి ఇట్లా కట్టుకో. ఇది అవతలది పెద్దది. తొందర కానీరా. అట్లా కాదు, నెత్తి కట్టు. అట్లా పెట్టి అట్లా సైడ్కి చెక్కు. ఉండు, నేను కడతా ఉండు. తొందర కానిచ్చేయాలి నాన్న. ఎప్పుడు వస్తాడో ఏమో తెలియదు, ఇంకొచ్చేస్తాడు. వేసుకో, నీకు కూడా వస్తలేదురా. నీకు ఏ సైజు తెచ్చుకున్నాడు నీకు తెలియాలి. కళ్ళ కాటిక పెడతారా? బా ఎంత బాగున్నావురా, ఇంత అందంగా ఉన్నావేంద్రా. కట్టుకోవద్దు, అది గలీజ్గా. అది వెనక కట్టేది, ముంగలు కట్టుకుంటాడు ఎవడన్నా. ఇంత అందంగా ఉన్నావేంద్రా. కాటిక పెట్టుకోవాలి. ఇంత అందంగా ఉన్నావేంద్రా నువ్వు. పప్పి కాటికనా తీస్తా ఉండు. రెడీ అయితే అయిపోయినా. ఏమో నాకు కళ్ళు చూసి డౌట్ రాకపోతే చాలు. ఇంకా స్టార్ట్ చేసేస్తాం. మా బావ వచ్చేస్తాడు, టైం అయిపోయింది, 4 అవుతుంది. ఈ వీడియో ఎట్లా వచ్చిందో చూడండి. ఇప్పుడు వీడియోస్ ఆన్ చేసేసినావా? ఆ చేతులు చూస్తే చెప్పచ్చు ఎవ్వడన్నా. ఇవా కాళ్ళకి నెయిల్ పాలిష్ పెట్టనా? అదు చూసాక అనుకుంటాడు రా. ఫ్లాపా? నేనైతే పండిస్తా, చూసి అనుకుంటాడు. కళ్ళకి కాటుకలేదు. మీ బావ వచ్చే వరకు ఎతకనని ఎతుకుతా. సౌండ్ వచ్చినాక చెప్పు. దొరికింది, దొరికింది.
కన్నేయడం ఇంత టైట్ పెట్టుకోవడం ఎందుకురా? మరి అది కనబడద్దుగా, తీసుకుని ఊసిపోయింది అనుకో. ఆంటీ ఎట్లా పడితే అట్లా. ఏది అంటేనా నీ ముక్కును మాత్రం కనమన్నీయకు. ముక్కునే కనబడింది. ఏదో జర అంటింది చాలే, ఇంకో ఆ ముక్కును మాత్రం ఇట్లా కనమని పెట్టుకుంటా. అది ఓకే. అది ఓకే, బొట్టు పెట్టుకోరా? పెట్టుకోరు. కానీ చేతులు చూస్తే ఏళ్ళు చూడగానే గుర్తుపడతాడు నా మీ బావా. అవును, పిల్లలైనా లక్కీగాడైనా పప్పి మామ అంటాడు. ఇంత చేసి వేసేటప్పుడు ఎట్లా మాట్లాడతావు? నువ్వు ఆ మాట అనగానే దొరికిపోతానా? మరి దొరకక మరి నువ్వే ఓ దొరకవన్నావు. నేను పిల్లల మీద చేద్దాం మెయిన్గా అంటే. మరి పిల్లల మీద చేస్తావా? మామని ఇట్లా చెప్పు, మామ ఒకవేళ గుర్తుపట్టిండి అనుకో. ఫస్ట్ మా అమ్మకి చెప్తా. మా అమ్మకి చెప్పి పిల్లల్ని వెళ్ళకండి, ఎవరో కామ వచ్చారు, వెళ్ళకండి మీరు, అసలు ఆమె దగ్గరే ఉండద్దు, దూరం వెళ్ళిపోరు అని చెప్తా. వాళ్ళు దూరం వాళ్ళకంటే అర్థం కాదుగా. అర్థం కాదు. మీ బావ గుర్తుపట్టాడు. నేను అడుగుతాను నీ అంటంటగా అప్పుడప్పుడు. అయినా గుర్తుపట్టరు. చిట్టిదైతే చిన్న మెదడుది కాబట్టి అది మొత్తమే గుర్తుపట్టదు. మీ బావ నువ్వు ఆ గొంతు మార్చగానే గుర్తుపట్టడారా? మరి ఇంకా గుర్తుపట్టకుండా ఇంకేం చేయను? గొంతు మిమిక్రీలు ఏమైనా వచ్చా మనకి? నువ్వు మాట్లాడుతుంటే నేను కదలకుండా శ్రీనివాస్ అనా? ఏం గుగ్గియాను. ఫస్ట్ మాట్లాడకు, మాట్లాడని జరసేపు మాట్లాడకు. నేను కూడా వచ్చే మా అంట, నేను బావ అంటాడు, నేను అంట. మామ వచ్చేటప్పటికి స్టోరేజ్లో నిండిపోయేటట్టున్నాయిగా. గదేగా. ఇంకెంత టైం అవుతుందిరా? ఆమె ఎవరో వచ్చిందే, వచ్చి ఇంట్లో కూర్చుంది, ఏం చెప్పినా పలుకుతలేదు, మాట్లాడతలేదు అని చెప్తావా? మాట్లాడతలేదా నన్ను? ఆమె ఎవరో ఒక ఆమె వచ్చింది, వచ్చి కూర్చున్నది, ఏమన్నా అంటే శ్రీనివాస్ ఉన్నారా అని అడుగుతుంది. ఎవరు అసలు ఆమె? నేను ఏం అడిగినా కూడా నాతో ఇంకేం ఎక్కువ మాట్లాడతలేదు, నువ్వు రా వచ్చి అడుగుదురా అన్నంట. వచ్చి ఫస్ట్ మాటకే దొరికిపోయా. ఎట్లా దొరుకుతావు? దొరకమంటావా? ఎవరండి మీరు అంటాడు. నీకోసమే వచ్చినా. నువ్వు అసలు అట్లా గొంతే అనకు. మరి ఏం చేయాలి మరి? సైలెంట్గా ఉండనా? సైలెంట్గా ఉండు, అప్పుడు నేను ఇన్వాల్వ్ అవుతా. ఏమైందండి ఇంతసేపు మాట్లాడేది కదా, ఏమైంది, ఎందుకు మాట్లాడతలేరు, అసలు ఎవరు మీరు చెప్పండి. ఎవరి కోసం వచ్చిర్రు అను. నేను ఇట్లా అంట. మరి వాయిస్ లేకుండా ఇంతేగా ఇట్లా చూపించాలి ఇక. ఇట్లా చూపిస్తే ఇలా ఎవరి కోసం వచ్చిరా అంట. మామని ఇట్లా చూపిస్తా. పిల్లలు అట్లా లోపలికి, పిల్లల్ని నిలిపోమని మీరు లోపలికి వండి అని అట్లా లోపలికి పోతారు. ఇట్లా చెప్పు, ఒకవేళ మామ దొరికిపోయింది అనుకో, పిల్లలనే చేద్దాం, మామని నా టీం అందాం జరసేపు. నటిమన్నా ఎట్లా చేస్తావు తెలుసా? ఒకవేళ పిల్లల్ని అయితే కిడ్నాప్ చేయడానికి వచ్చినట్టు చేయి, ఉన్నట్టుండి ఏయ్ పైసా నికాలో అను. అది గుర్తుపట్టరా? గుర్తుపట్టరు. నేను మీ బావ బెబ్బెలు కొడతాం. లేదంటే పిల్లలకే చెప్పరాదు, పిల్లలకే చేద్దామా? వద్దద్దు, ఫస్ట్ మేము బాగుంది. ముక్కు అమ్మ ఇరిగిపోయేటట్టుంది కదా, అట్లే ఉండి ఉండి. అట్లా పైకి ఉండండి, పైకి ఉండండి, పైకా. మాకి కూతురికి కొట్టినాయి అంటగా నీకి అని అని ఇట్లా
గుర్తుపడతారు. నీ గొంతుతో మాట్లాడద్దు పిల్లలతో, కిల గొంతుతోనే మాట్లాడాలి. లక్కీ అనద్దు, కిడ్నాప్ చేస్తున్నట్టు చెయ్యి. కిడ్నాప్ ఎట్లా చేస్తాం మే? చాకు పట్టుకో. చాకు ఏమన్నా వచ్చిర్రా. తల్లి ఇట్రా. ఇంట్లో వేరే ఒక ఆమె వచ్చింది, నాన్న వాళ్ళ ఫ్రెండ్. నువ్వు కామ్గా అసలు దగ్గరికి పోవద్దు, మాట్లాడద్దు. ఆమె ఎవరో కూడా చెప్తలేదు. నువ్వు కామ్గా స్లోగా చెప్పులు ఇప్పేసి రూమ్లోకి వెళ్ళిపో. లక్కీ ఇట్రా. ఎవరో నాన్న వాళ్ళ ఆఫీస్ నుంచి వచ్చారు, ఒక లేడీ. ఏం మాట్లాడద్దు, ఏం మాట్లాడకుండా కామ్గా చెప్పులు ఇప్పేసి లోపలికి వెళ్ళిపో. లోపలికి వెళ్ళి రూమ్లో చెల్లెతో కూర్చో. ఈ రూమ్ బెడ్రూమ్లో పో. భయం ఏడవద్దు అట్లా. ఇట్రా, నేను తీసుకెళ్తారా, నేను తీసుకెళ్తారా. ఎవరో ఒక ఆమె వచ్చింది, ఎవరు కావాలంటే ఏం చెప్తలేదు. రా. ఎవరమ్మా? అయితే నువ్వు డ్రామా కంటిన్యూ చేయి. ఏం మాట్లాడకు. తమ్ముడు అని చెప్పకు, తమ్ముడు అని చెప్పకు. ఎవరమ్మా? అడుగు. తమ్ముడు అని చెప్పకు. అడుగుతురా వచ్చి. చేస్తాను. నువ్వు భయపడినట్టు యాక్టింగ్ చేయి. నువ్వేం మాట్లాడు. నేను ఇన్వాల్వ్ అవుతా. ఎవరమ్మా? ఏం కావాలి నీకు అసలు? ఇట్లా. ఎవరు ఎవరు అసలు? ఏం కాదు అతను, ఏం కాదు. నువ్వు కాదు, నువ్వా? ఇట్రారా, ఇట్రా ఇట్రా ఇట్రా. కొట్టి ఆమె. ఇట్రా. ఇట్లా తల్లి, నేను వస్తా. నేనున్నా కదా, నేను అడుగుతా ఇప్పుడు. వాడు అటు ఫ్లాప్. ఇగో సిటీ. ఇట్రా. ఎవరే అంత భయం ఎందుకే? ఇట్రా తల్లి, ఇట్రా ఇట్రా.
దాని మరి ఆడికి కొత్త ఆడు గుంట నక్కలాగా ఏడాడు. ర్యాంక్ అయితే ఫ్లాప్ అయిపోయింది. మా చిట్టిది బెబ్బెర్లు కొట్టింది కానీ ఇంకా దాని అది మొత్తం అయితే కనవాలి అటు లోపలికి వెళ్ళిపోయింది. చిట్టి ఎవరు అనుకున్నావే? పిచ్చి డ్రెస్ తల్లి ఏమనుకున్నావే చిట్టి నువ్వు? నీ రియాక్షన్ చెప్పాలమ్మా. అసలు ఏమనుకున్నావు? ఏమనుకున్నావా? నేను కిడ్నాప్ చేయడానికి వచ్చిన అనుకున్నావా? లక్కీ నువ్వు కూడా ప్రాపర్ గా కూర్చొని మాట్లాడు. అది కాదు బుజ్జి, నువ్వేమనుకున్నావు? నేను వచ్చి ఎవరో ఒక ఆమె వచ్చింది లోపల పోయి కూర్చుంది అనగానే మా బావ ఫస్ట్ మా అక్క చెప్పుడికే మా బావ కనిపెట్టేసి ఎవడు పప్పిగాడ అన్నాడు. ఈ మా చిట్టిది అయితే ఎవడు పప్పిగాడా అని నేను చెప్పినా కళ్ళే ఆడొచ్చి ఇద్దరు స్లోగా చూసిరు. ఫస్ట్ ఇట్లా వచ్చి చూడగానే మా బావ అయితే కనిపెట్టేసాడు. మా బావని ప్రాంక్ చేద్దాం అనుకుంటే చూసిరుగా ఫ్లాప్ అయిపోయింది. సరే కనీసం అక్కడికి మా బావని సైలెంట్గా ఉండి మా పిల్లలను చేద్దాం అనుకున్నా. ఈ చిట్టిది అయితే మస్తు భయపడ్డది కానీ ఇది మన కానీ ఎందుకు భయపడ్డావు తల్లి? ఎవరో దెయ్యం ఎవరు అనుకున్నావు? ఎవరు వచ్చారు? అసలు ఏమనుకున్నావు నీ బ్రెయిన్ లో? అసలు పిల్లల్నే చేయాల్సింది అక్క. మామూలు ముందు చెప్పేసి పిల్లల్ని చేసి ఉంటే మస్తు దడుచుకుని. అది కాదు, అసలు నీ బ్రెయిన్ లో ఏమనుకున్నావు తల్లి? దెయ్యం వచ్చింది అంటే కిడ్నాపర్ అనుకున్నావు. కిడ్నాపర్ వస్తారా ఇంట్లోకి? అయితే అయ్యలు పిచ్చుకున్నాయంట. అయితే మా లక్కీ గాడేమో మనం పెట్టిన కెమెరా అయితే కనిపెట్టేసాడు. అది కాదు చూసినాం, అది ఎవరో నాన్న ఫ్రెండ్ అన్నట్టు వచ్చి కిడ్నాప్ చేద్దామని వచ్చిందని దానికి అర్థమైంది. కానీ వేస్ట్ అంటే ఫ్లాప్ అయిపోయింది. ప్రాంక్ అయితే ఏమంత సక్సెస్ కాలే. ఇదే ప్రాంక్ మా డాడీకి అయితే తెలియదు. ఈ బూర్కా ప్రాంక్ ఫెయిల్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ మా డాడీతో చేసి మేము ముందుకైతే తీసుకొస్తా. అది ఖచ్చితంగా ఎట్లయినా సరే అది హిట్ అయ్యేటట్టు చేస్తాం. కానీ ఏ మాటకు ఆ మాటరా, కళ్ళకు కాటిక పెట్టుకొని గుర్కాలో ఎంత అందంగా ఉన్నవరా. ఎట్లైనా కామెంట్ చేయండి. అట్లే కనీసం ఇది ఫ్లాప్ అయినా ఈ కొంచెం సేపు కూర్చున్నందుకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నేను మంచి ఎంటర్టైన్మెంట్ వీడియోలు ఇట్లే ప్రాంక్ వీడియోలు ఇంకా చాలా చేస్తాను.